అందరూ నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మేష లగ్నంలో చంద్రుడు గురు యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది, మరియు మనకి లగ్నంలో కేంద్ర స్థానంలో రెండు గ్రహాలు చంద్రుడు గురుడు కలిసారు కదా, దీన్ని మనము గజకేసరి యోగం అంటాం. ఇది జాతకులకి మంచి బుద్ధిని, దయాగుణాన్ని, ఉన్నతమైన ఆలోచనని, ఆధ్యాత్మిక విషయాల్లో వృత్తిలో విజయాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇక్కడ ఇస్తూ ఉంటుంది. గజకేసరి యోగం అనేది ముఖ్యంగా మనకి గురుడు ఈ యొక్క 9వ స్థానానికి 12వ స్థానానికి ఇక్కడ ఆధిపత్యం అనేది వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదైతే ఈ యొక్క మేషలగ్నంలో ఈ గురుడు ఉండటం వల్ల మంచి యోగంగా ఇక్కడ పరిగణించబడుతుంది. కానీ ఇక్కడ మన చంద్రుడి యొక్క బలాన్ని మనము పూర్తిగా మనం తీసుకోవాలి. చంద్రుడు పూర్ణచంద్రుడా, క్షీణచంద్రుడా? గజకేసరి యోగం ఏర్పడటానికి పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు రెండు బలాలు ఉంటాయి మనకి. ఆ బలాలను బట్టి మనం ఇక్కడ గజకేసరి యోగం ఎంత బలంతో ఏర్పడింది అనేది మనము తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడు గురుడు కదలిక వలన మంచి దయాగల ఉదయాన్ని, మంచి స్వభావాన్ని, మంచి ఆలోచన ఇస్తూ ఉంటాడు. సహజ సిద్ధమైన అదృష్టాన్ని, కష్టాలలో ఉన్నప్పుడు దేవుడి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ధ్యానం, యోగాలపైన ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. మంచి తెలివితేటలు, సృజనాత్మక శక్తిని, అంతర్దృష్టిని ఈ మొత్తం కూడా మనకి కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మేషలగ్నం యొక్క ప్రత్యేకత విషయం మనం చూసినట్టయితే చంద్రుడు మేషలగ్నానికి మనకి చతుర్థ స్థానాధిపతి అవుతున్నాడు, 4వ స్థానాధిపతి అవుతున్నాడు. 4వ స్థానం అంటే మనకి ఏంటిది? సుఖస్థానాధిపతి అవుతాడు మనకి. కాబట్టి కేంద్ర స్థానాధిపతి మనకి కేంద్ర స్థానంలో కూర్చొని ఉన్నాడు. కొన్నిసార్లు ఇదేంటంటే మనకి పాపిగా కూడా భావించాలి మనం. పూర్ణచంద్రుడు అయితే శుభ ఫలితాన్ని, క్షీణచంద్రుడు అయితే అశుభ ఫలితాన్ని ఇక్కడ కలగజేయడానికి ఈ యోగం అనేది జరుగుతూ ఉంటుంది. మేషలగ్నానికి గురుడు మనకి చూసినట్టయితే ఈ యొక్క మేషలగ్నానికి గురుడు మనకి 9వ స్థానాధిపతి, అదేవిధంగా 12వ స్థానాధిపతి అంటే త్రికోణాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 9వ స్థానం 12వ స్థానం శుభస్థానానికి ఒక అశుభ స్థానం అయింది. కాబట్టి శుభస్థానానికి శుభ సంబంధించిన విషయాలలో అశుభ స్థానం కాబట్టి అశుభంగా ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఈ చంద్రుడు క్షీణచంద్రుడు అయితే గురుడు ఇక్కడ కూడా అక్కడ కొన్ని అశుభమైన ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క కెరీర్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క చంద్రుడు గురువు యొక్క విషయాల్లో వచ్చినట్టయితే ఈ గురుగ్రహం వల్ల ఎక్కువ శాతం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, నాయకత్వ లక్షణాలు